ఇంకొద్ది క్షణాల్లో మేము గణపతి బయలుదేరుతాము. మా మండపం అండి ఇది. మా మండపంలో మా రాఘవేంద్రరావు, సుమన్ భాయ్, కిట్టురావు, ఇంకా మంది ఇంకొస్తున్నారు. మేము ఇప్పుడు లంగ్ రోజులో అనుకుంటున్నాము. ఆ లంగ్ రోజులో కూడా దొరికిందంటే అక్కడ తీసేసుకుంటాము, లేకుంటే దూల్పేటకి వెళ్తాము. దూల్పేటలో మంచి వినాయకుడిని తీసుకొచ్చే ప్రయత్నంలో మీకు కూడా మా వినాయకుడు ఎలా ఉంటాడో చూపిస్తాను. ఇది చాలా ఓపికతో కూడుకున్న పని. ఇది ఓపిక ఉంటేనే ఈ పని చేయాలి, ఓపిక లేకుంటే మాత్రమే పని చేయడం అంటే. ఎందుకంటే వినాయకుడు అంటే సెలెక్టింగ్ చేసుకుంటే అంత ఈజీ కాదు. మా రాఘవేంద్రరావు చాలా ఆవేశంగా మాట్లాడతాడు, కానీ ఏదేమైనా మంచి వినాయకుడిని సెలెక్ట్ చేస్తాడు. ఆయనకి ఎందుకంటే తొందర ఎక్కువ ఆయనకి. మీకు మా వినాయకుడిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. మా వినాయకుడు ఇప్పుడు సెలెక్ట్ చేసినాము, ఇంకా పూర్తి బేరం కాలేదు. మనకు మధ్యలో ఒక 5,000 తేడా వస్తుంది. వినాయకుడిని మాత్రం చాలా బాగా మాకు నచ్చింది. ఇది కూడా మేము ఓకే చేసుకుంటే ఇదే వినాయకుడిని తీసుకెళ్తాము, లేకుంటే ఇంకా ముందుకెళ్ళి మాకు నచ్చిన వినాయకుడిని తీసుకుంటాము. కానీ అనుకున్నట్టుగానే సేమ్ వినాయకుడిని తీసుకున్నామండి. అంటే ఇక్కడ ఉంది, కానీ ఈ పంచ మాత్రం మాకు వేరే ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, ఇది ఆరెంజ్ ఉంది. మా వినాయకుడు రెడీ అవుతున్నాడు, చిన్నగా ముస్తాబు చేస్తున్నారు, కొంచెం దుమ్ము అంతా తీసి. ఈ వినాయకుడు వచ్చి మాకు 25,000 అడిగిందండి. ఎందుకంటే సరే మా తిరుపతి మా కొలిక్ అని తను ఈ వినాయకుడు ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నారని చెప్పి మేము ఇలాంటి వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నాము. ఎప్పుడూ మేము మామూలుగా కూర్చొని ఉండే వినాయకుడిని తీసుకుంటాము. ఈసారి మహారాజా చేతిలో కూర్చున్నట్టుగా, దర్జాగా కూర్చున్నట్టుగా మేము వినాయకుడిని తీసుకోవడం జరిగింది. भाई हाथ लगा, अरे लगाओ भाई, आप देख रहे हो क्यों? नीचे 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 हाथ लगा भाई, नीचे नीचे नहीं पलट जाएगा पूरे। अबे हाथ से उठा, चलो चलो उठा के उठा के उठा के रुक जा, नाट लगा नाट लगा नाट लगा नाट नाट చూసారండి, వినాయకుని తీసుకురావడం జరిగింది. మండపం కూడా పెట్టాము, డెకరేషన్ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినాము. మీకు వినాయక చవితి రోజు పూజ కార్యక్రమాలు, అదేవిధంగా పూజలో ఎవరెవరు పాల్గొంటారు, ఎంతమంది భక్తులు వస్తారు మా దగ్గరికి, అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.